ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పూజారి ఫ్రెండ్స్. మీరంతా బాగున్నారు ఫ్రెండ్స్. మీరు బాగుండాలని చెప్పి దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి 37 మామ సాలాన్లోకి వచ్చింది ఫ్రెండ్స్. ఈరోజు 75 ఏళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ మామకి షిరా చేయించుకునింది, మకానికి క్షమా చేయించుకునింది, థ్రెడ్డింగ్ చేయించుకునింది, కనుసాగులకు రంగు పెట్టించుకునింది ఫ్రెండ్, తలకు రంగు పెట్టించుకునింది, మిడికిరి చేయించుకుంది ఫ్రెండ్స్. మళ్ళీ ఎవరెవరు ఎంతమంది ఉన్నారో పిల్లలు అందరూ వాళ్ళేక రండి రమ్మని చెప్పింది ఫ్రెండ్స్. అందరం పోయాము. మనిషికి 5 దినార్ లెక్క ఇచ్చింది ఫ్రెండ్స్. ఆ మేడం నిండు 100 చల్లగా ఉండాలి ఫ్రెండ్స్. బక్రీద్ పండుగ రేపు నెల వస్తుంది కదా, మళ్ళీ నేను రాను అని చెప్పేసి మనిషికి 5 దినార్ లెక్కన ఇచ్చింది ఫ్రెండ్స్. ఒక పాపకి అయితే ఈరోజు హాలిడే, ఆ పాపకి కూడా ఇచ్చింది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబర్ చేసి షేర్ చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. 8 మంది పిల్లలు అయితే ఫ్రెండ్స్ చాలా సంతోషపడినారండి. ఎందుకంటే 75 ఏళ్ళు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ మామకి మామ అంటాములే, ఇక్కడ కోయట్లు ఆడవాళ్ళని మామ అంటాము. ఆ మామకి 75 ఏళ్ళ ఫ్రెండ్స్ ఉంటాయి, 75, 76 ఉంటాయి. ఎంత స్ట్రాంగ్గా ఉంది ఫ్రెండ్స్. అది కోయట్లు తిండటం అంటది, ఎక్కువ సలాతాలు పాడు తింటారు కదా ఫ్రెండ్స్. వాళ్ళు పాపము చాలా పని చేయించుకుంది ఈరోజు పిల్లల దగ్గర. నేనే ఎక్కువ మేడంకి షేరా చేశాను, మకానికి ఆఫ్ చేశాను, అంటే వాళ్ళు మకానికి అనమాట ఎంటికలు తీశాను, తలకు కలర్ పెట్టినాను ఫ్రెండ్స్. ఇంకా నేపాలి సిస్టర్స్ గోర్లకు బిడికిరి చేశారు ఫ్రెండ్స్. నేను వచ్చి చాలా రోజులు అయింది. 2 నెలల తర్వాత సలం నాకు ఆరోగ్యం బాగాలేక ఆ మేడానికి ఆపరేషన్ చేసినారండి ఫ్రెండ్స్. 2 నెలల తర్వాత వచ్చాను అని చెప్పనేసి, మళ్ళీ బక్రీద్ పండగ నేను రాను అని చెప్పనేసి మేడము మనిషికి 5 దినార్ లెక్క 24 లోట్లు అయితే 2 ఇచ్చింది ఫ్రెండ్స్. నలుగురికి వచ్చి 20, నలుగురికి వచ్చి 20 ఇచ్చింది మహాతల్లి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. ఇప్పుడే డ్యూటీ అయిపోయింది ఫ్రెండ్స్. కొంతమంది మామూలు అయితే పోయేటోళ్ళు పని చేసిన వాళ్ళకే ఇస్తారు, పని చేయని వాళ్ళకి ఇరన్నమాట. ఈ మహాతల్లి మేమిద్దరమే పని చేసింది, నేను నేపాల్ ఆమె అందరికీ ఇచ్చింది ఫ్రెండ్స్. పని చేసిన వాళ్ళు చేయని వాళ్ళు అనకుండా ఇచ్చింది ఫ్రెండ్స్. ఆమె పెద్ద అమ్మ కానీ చాలా మంచి కానీ అమ్మ కూతురు వచ్చారు ఫ్రెండ్స్. కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, మంచితనం ఉంటుంది కదా, మంచితనానికి ఎప్పటికైనా కాలం ఉంటుంది అంటారు చూడు. మహాతల్లి ఆమె రాలేదు కదా, ఆంకగా రాని అని చెప్పనేసి 20 లోట్లు 25 లోట్లు 2 ఇచ్చింది ఫ్రెండ్స్. నలుగురు వచ్చేసి 20 తీసుకోండి, 5 లెక్క, నలుగురు వచ్చేసి 5 లెక్క, నలుగురు తీసుకోండి అని చెప్పనేసి వచ్చింది. ఇంక బక్రీద్ పండగ రేపు నెల ఉంది కదా, మళ్ళీ నేను రాలేను అని చెప్పి ఇచ్చింది ఫ్రెండ్స్. కొంతమంది మామూళ్ళు అయితే ఎవరన్నా ఇప్పుడు నీ మకానికి ఎంటికలు చేసిన అనుకో నాకే ఇస్తారు. అట్లా ఈ మనుషులో ఏమంటారో తెలియదు కానీ అల్పం అనే భేదం అనేదే లేదు. చాలా మంచి వ్యక్తి ఏమో కానీ చాలా 2 నెలల తర్వాత వచ్చింది ఫ్రెండ్స్. సాలోన్కి ఇచ్చింది ఫ్రెండ్స్ ఆమె కూతురు. ఏం ఫ్రెండ్స్, మీరు ఎలా ఉంటారు, ఏం తిన్నారు? కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి, ఓకేనా ఫ్రెండ్స్. నేనైతే క్యాబేజీ ఫ్రై చేసినాను ఫ్రెండ్స్. రసం తెచ్చాను, మధ్యాహ్నం తిన్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు డ్యూటీ అయిపోతాండి, అది ఇంటికి పోయి రసం ఉంది, ఇంకా క్యాబేజీ ఫ్రై ఉంది. స్నానం చేసిన తర్వాత అన్నం తినాలి ఫ్రెండ్స్, ఓకేనా ఫ్రెండ్స్. గుడ్ నైట్ ఫ్రెండ్స్, బై బాయ్ ఫ్రెండ్స్.